ఎస్ రజనీ గారు, ఈ సోషల్ మీడియా అరెస్టుల పైన గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలపైన ఏం చెప్తారు? సార్ ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు కూటమి ప్రచారంలో డీజే సౌండ్లతో వేసేవాళ్ళు సార్. బహుశా మీకు తెలియదు కానీ మేము ఆ ప్రచారానికి వెళ్లే వాళ్ళం. వెనకాల ఆ డీజే సౌండ్ ఎలా వచ్చిందంటే సన్నాసులారా, ఎదవల్లారా, గుండానా కొడుకులారా అంటూ డీజే డీజే అంటే అదేంటది? మా అన్న చెప్పిన భావోద్వేగంతో ఉండే స్పీచ్లు ఏమి వేయకుండా ఇయ్యేస్తారేంటి? ఈ మాటలేంటి? అదేదో ఫ్లోలో అనేసినాడే అనుకోండి, దాన్ని రివైండ్ చేసి వేస్తారేంటి అని మాకు అర్థమయ్యేది కాదండి. ఇద్దరు ముగ్గురికి నేను అడిగాను కూడా, తెలుగుదేశం నాయకుల్ని అడిగాను, అన్న వేయకండి అన్న, అదంతా రెచ్చగొట్టే ధోరణితో ఉంది కదా అంటే, ఆయనలో ఉండే స్పెషల్ అట్రాక్షన్ అది ఒకటేనమ్మా, దేనికి పనికిరాడమ్మా అని మాట్లాడిన మొరిగిన వాళ్ళు మేము విన్నాం సార్. మేము విన్నాం. ఆఖరికి ఎలా వాడుతున్నారంటే గేట్ కాడ నుంచోబెట్టి రెండ్రా చూసుకుందాం అని ఈయన అడగడం, వాళ్ళు లోపల ఏసీ రూమ్ లో ప్రశాంతంగా పడుకోవడం. సార్ ఇవాళ జరుగుతున్నది చూస్తుంటే బందర్ నుంచి ఒక 10 మంది జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి, అమ్మ పిల్లగాడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడమ్మా, ఆ పోలీసులతో గొడవ పెట్టుకుని వాళ్ళని తంతానంటున్నాడమ్మా, కేసులు వేస్తారని చెప్పమ్మా, మళ్ళీ ప్రభుత్వాలు మారితే పిల్లగాళ్ళు రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోతారమ్మా అమ్మ అని అంటే, ఆ పిల్లలకి ఏం చెప్పాలి సార్? ఈ రోజు గేట్ల కాడ పోలీసులు నెట్టేస్తుంటే ఆ పిల్లలు కింద పడిపోతుంటే వాళ్ళకల్లా కోపం ఏంటి? ప్రశ్న రావణ్ వల్ల కోపం ఏంటి అంటే, ప్రశ్న రావణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడారు. అరే సార్ మీకు తెలుసో లేదో, మొన్న మధ్య వైజాగ్ లో కమ్యూనిస్ట్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. వాళ్ళు జగన్ గారిని, చంద్రబాబు గారిని, మోడీ గారిని కూడా బండ బూతులు తిట్టారు. ఆ కమ్యూనిస్ట్ ర్యాలీకి మీరు పర్మిషన్ ఇస్తారా అంటే, ఏముందిలే మేడం కానివ్వండి, రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ సర్వసాధారణమే కదా అని మాలాంటి వాళ్ళని కూడా మెడలో కండవాలు వేసేసి కింద బూతులు పెట్టేసి ఈ సైంటిస్ట్ గెటప్ వేసినా మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎందుకంటే మంచో చెడో రాజకీయాల్లోకి వచ్చాం, ఇవన్నీ ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడితే నిలబడతాం, లేకపోతే వెళ్ళిపోతాం, కానీ మనల్ని నిందించిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అని. ఈ రోజు ప్రశ్న రావణ్ గారు మిమ్మల్ని 4 ప్రశ్నలు వేశారో 4 మాటలు అన్నారే అనుకోండి, ఏమైపోతుంది సార్? కందిపోతారా? ఏమైపోతుంది? ఈ రోజు మీ వల్ల రాష్ట్రం కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది. తెలంగాణలో పెద్ద పెద్ద పాష యాదగిరన్న ఏం చేస్తున్నారు? మీరే రాష్ట్రంలో గొడ్డుపోయిందా? ఇదేంటమ్మా, ఇదేంటి? ఇదే తెలంగాణలో ఇదే తునకలు చేసేస్తానన్నాడు కేసీఆర్ ని మీ హీరో అన్న. ఏమన్నాడు కేసీఆర్? ఎవడో వాడు సినిమా హీరో అంట, కొన్ని ముక్కలు చేసేస్తానన్నాడు, నన్ను ఏం పిచ్చివాగుడు అవుతున్నాడు అన్నాడు సార్. అదే రకంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడారు, ఇతను ఎవరో సినిమా హీరో అంట నాకు తెలియదని. 2004లో 2005లో రాజశేఖర రెడ్డి గారు టార్గెట్ చేసినారంట. అప్పట్లో ఈయన ఏం సినిమాలు చేసినాడు, ఆయన ఎంత బిజీలో ఉన్నారో, ఈయన చిరంజీవి గారి తమ్ముడుగానే వాళ్ళందరికీ తెలుసు కదా. అంటే ఇతని మీద పడిన మాట కోసము ఇతన్ని ఎవరో అన్నారని ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం, సార్ మీకు తెలుసా లేదా, బందర్ పోలీస్ స్టేషన్ కోసం కృష్ణా జిల్లాలోని పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు సార్. పిఠాపురం పోలీస్ స్టేషన్ కోసం కాకినాడ పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు సార్. వాళ్ళు వెళ్తూ పోలీసులు ఏం కొనుక్కుంటున్నారో తెలుసా సార్? పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కొనుక్కుంటున్నారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఎందుకంటే ఆ జనాల క్రౌడ్ ని ఆపలేక, ఆ పెద్దవి వాళ్ళ మీద పడిపోయి ఏదైతే బార్కెట్స్ ఆ నొప్పులు తట్టుకోలేక పెయిన్ కిల్లర్లు కొనుక్కుంటున్నారు. ఆ పిల్లలు గోడలకు వెళ్ళిపోతున్న వాళ్ళని కర్రలతో కొడుతున్నారు. వాళ్ళు సైన్యం సార్. వాళ్ళకి ఆయన మీద ప్రేమ తప్ప మంచో చెడో తెలియదు సార్. మా అన్ననంటారా? మరి ఈ విధంగా తయారు చేస్తే వాళ్ళని మన ప్రవచనాలతో, మన ప్రసంగాలతో ఈ విధంగా వాళ్ళని తయారు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 100% సార్, 100% యువత భవిష్యత్తు సార్. కానీ మీ దరిద్రం ఏంటంటే, గతంలో మేము చెప్పులు చూపించినప్పుడు కూడా మీరు ఇలా మీడియాలో చూపించాల. అసలు మీరు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోలేదంటో. ఎందుకంటే ఆ రోజు చెప్పులు చూపించిన రోజు పార్టీలో ఉన్న వ్యక్తి నాకు చెప్పాడు సార్, ఒక 300-400 మందినంట పగలు రాత్రి భోజనాలు పెట్టించి, అర్ధరాత్రులు కూడా కాపలాలు పెట్టించి పార్టీ ఆఫీస్ గేట్లు గారు పెట్టించారంట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపించాడు, వాళ్ళు ఎవరైనా వస్తారని. ఎవరు రాలేదంట. అరే నాకు చెప్పాడైనా వారం రోజులు 3 పూట్ల భోజనాలు పెట్టించి అర్ధరాత్రులు కూడా జనాలు లారీలతో తోలిచి లోపల పార్టీ ఆఫీస్ లో పెట్టుకున్నామమ్మా. ఎందుకంటే ముఖ్యమంత్రికి చెప్పు చూపించి రెండ్రా నా కొడకల కర్ల హాకీ స్టిక్లను రెచ్చగొట్టారు. వాళ్ళు వస్తే అన్నారు, ఒక్కరు రాలా. ఆ రోజు ఇలాంటి బూతులు మాట్లాడినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే వంగలపూడి అనిత కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు మేడం ఎంత దారుణంగా మాట్లాడారు ఆ రోజు. ఇదే విధంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల మీద దాడులు జరిగే సంస్కృతి ఆ రోజు లేదే.
సార్ చాలా పట్టాభి గారు పార్టీ ఆఫీస్ లో భోషాడికే అన్నప్పుడు బండారు సత్యనారాయణమూర్తి, మీ చింతమనేని, భావోద్వేగంతో- ఇంకా చాలా మంది ఉన్నారు. సార్ మీ భావోద్వేగంతో అక్కడ ఒక్క చాట నేను గట్టిగా చూసినాను కానీ సార్ మా నాయకుడు చెప్పులు చూపించినప్పుడు ఆ నా కొడకల్లారా అన్నప్పుడు రెండ్రా చూసుకుందాం అనుకున్నప్పుడు ఎవడివరా నువ్వు జగన్ నువ్వు ఎవడివరా అంటే ఎవడివరా నువ్వు అంటే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒంటరిగా ఎదుర్కొన్నాడు. దేశంలోనే ఒక లీడింగ్ లీడర్ ని భయభ్రాంతులకు గురి చేసినోడు, ఎవరి సహాయం అందుకోనోడు, జైల్లో ఉండే అవసరమైతే పోటీ చేస్తానన్నాడు. ఎవడివరా నువ్వు జగన్ అని 10 సార్లు అడుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా ఏదైతే వారాహి మీద నుంచి తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాం కానీ మీరు అసలు పట్టించుకోలేదు సార్. అది మీకు గొప్ప విషయం, ఆశ్చర్యం. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం అవుతుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన ఆ పోనీలే ఆటలో అట్టిపండు అనుకుంటున్నారో మీరు కూరలో కరేపాకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లా. కానీ ఈ రోజు ఆయనని అన్నారని రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ మొత్తం అస్తవ్యస్తం చేస్తూ పోలీసులు అల్లకల్లోలం అయిపోయి కాకినాడ నుంచి కనీసం 500-600 మంది పోలీసు వాళ్ళు 1000 మంది పైచులకు ఏదైతే ప్రోటోకాల్ వాళ్ళు ఇంతమంది వ్యవస్థ ఆయన ఒక్క మాట కోసం ఆయన ఏమంటారు, ఆయన ఎవరినైనా అంటారు. ఆయన ఎవరు పాపం రాహుల్ గాంధీ కానీ పెళ్లికి రాలేదన్నారు కానీ బ్రహ్మచారి నేను చెప్పనండి అంటారు. మనం చూసామా, మనం వాళ్ళ గేట్ల కాడు ఉన్నామా, మనకెందుకు? మనం ఎంత పతివ్రతలమో అవతల వాళ్ళు మాట్లాడుతుంటే అవతల వాళ్ళ పాతివ్రత్యం గురించి మనం మాట్లాడడం తగునా? సరే ఇలా అందరి పర్సనల్ లోకి వెళ్ళి మనం మాట్లాడాము. అసెంబ్లీ సాక్షిగా భార్య చూడనోడు మిగతా వాళ్ళు ఏం చూస్తారంటూ చంద్రబాబు గారు మాట్లాడారు. కానీ ఈయన కనీసం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారు, కాబోయే సీఎం గారు లోకేష్ గారు మాట్లాడరు, అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు మాట్లాడరు, పాపం అనుభవం లేని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం మనోడు ఒక్కడు ఎందుకు మాట్లాడతాడంటే ఆయనలో ఉండే క్వాలిఫికేషన్ అది ఒక్కటే అని మాట్లాడినటువంటి టీడీపీ కార్యకర్తల గాత్రాలు నాకు ఈ రోజుకి గుర్తున్నాయి సార్. దయచేసి యువతని తప్పుదారి పట్టించొద్దు. ఈ కేసుల్లో ఎంతో మంది యువత మీద కూడా కేసులు అవుతాయి. అతనికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఊరుకోదు అనే విషయాన్ని మరొక్కసారి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తున్నా. అయ్యా నిన్నంటే దయచేసి ఓర్చుకో, ఇది రాజకీయాలు. ఆడబిడ్డల్ని మమ్మల్ని అంటేనే నోరు మూసుకొని కూర్చున్నాం, భరించలేక కాదు, ఇది రాజకీయం, పోనీలెద్దు వాళ్ళ విజ్ఞత అంతేనని. అంతేకాని అతను ఏమన్నాడు, అతనే పవన్ కళ్యాణ్ అభిమాని అన్నాడు, నువ్వు అన్నయ్యే నీకు రిపీట్ చేసినాడు, అంత నొప్పిగా ఉందంటే అవన్నీ మనమన్న డైలాగులే కదా.